ఓకే తల్లి, ఈరోజు మనం అమైన్స్ టాపిక్లో ఆల్కైల్ అమైన్స్, ఎరైల్ అమైన్స్, డయోజనియం సాల్ట్స్ గురించి చెప్తాం. ఆల్మోస్ట్ మనకి దీని నుంచి 4 to 5 మార్క్స్ వస్తాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లో ఇది ఒకటి. కార్బోహైడ్రేట్స్ టాపిక్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. సో దీని మీద మీరు ఫోకస్ చేయాలి. చాలా చాలా నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. సో దీని మీద మనకి 4 to 5 మార్క్స్ అనేది వస్తుంది కాబట్టి ఫోకస్ చేయాలి. లాస్ట్ క్లాస్లో మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్ చక్కగా విన్నారు. దాని నుంచి కూడా మినిమం 4 మార్క్స్ వస్తాయి. సో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. వీడియో త్వరలో నేను అప్లోడ్ చేస్తాను, లింక్ పెడతాను. సో మీరు అది వాచ్ చేద్దిరా. నా దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది. సో నేను పంపిస్తాను. అది పెద్ద వీడియో, ఆల్మోస్ట్ 2 hours వీడియో కదా. సో ఐ విల్ షేర్ యూ సూన్. సో మరి మన టాపిక్లోకి వెళ్తే, సో మనం బేసిక్స్ డిస్కస్ చేద్దామండి ఫస్ట్. సో బేసిక్స్ చూస్తే ఫస్ట్ పాయింట్ ఒకటి రాసాం. ఆర్గనో అమైన్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్. దేని యొక్క డెరివేటివ్స్ ఇవి? ఆర్గనో అమైన్స్ అంటే మనకు అమ్మోనియా యొక్క డెరివేటివ్స్ కింద చెప్పుకుంటాం. ఎందుకంటే అమ్మోనియా అంటే మీకు తెలుసు, NH3ని మనం అమ్మోనియా అంటాం. ఒక హెచ్ తీసేసి ఒక ఆర్ గ్రూప్ను మనం ప్రవేశపెడితే అమ్మోనియాలో మనకి ఏమొచ్చేస్తుంది? ఫస్ట్ ఎమీన్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రైమరీ ఎమీన్ అంటాం. సో దీన్నే మనం ఏమంటాము? RNH2 రూపంలో ఉంటే సో దిస్ ఎమీన్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమరీ ఎమీన్. అంటే అమ్మోనియాలోని ఒక హెచ్ స్థానంలో ఒక ఆర్ గ్రూప్ను ప్రవేశపెడితే, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్ గ్రూప్ బై హెచ్ ఇన్ అమ్మోనియా మాలిక్యూల్, వి విల్ గెట్ ప్రైమరీ ఎమీన్. ప్రైమరీ ఎమీన్లో ఉండే ప్రమేయ సమూహము చూస్తే మనకి NH2 గ్రూప్ ఉంటుంది. అలా కాకుండా 2 ఆర్ గ్రూపులు ప్రవేశపెడితే మనకి దాన్ని మనం సెకండరీ ఎమీన్ అంటాం. అలా కాకుండా 3 పెడితే మనం టెర్సరీ ఎమీన్ అంటాం. టెర్సరీ ఎమీన్లో ఎటువంటి హైడ్రోజన్స్ ఉండవు, అంటే డైరెక్ట్గా R3N మనకి టెర్సరీ ఎమీన్ అవుతుంది. సెకండరీ ఎమీన్ అంటే R2NHని మనం సెకండరీ ఎమీన్ అంటాం. ఇక లాస్ట్ చూస్తే అమ్మోనియం. మనకి ఎలాగైతే అమ్మోనియా ఉంటే మనం దీన్ని అమ్మోనియా అంటాము. సో దీనికి మనం ఒక H+ని తీసుకుంటే ఇది బేస్ కాబట్టి సో నీకు అమ్మోనియం అయాన్ కింద మారిపోతుంది. ఇక్కడ కూడా మనకి R3R4N+ అని రాసాం. అంటే దీన్ని మనం క్వాటర్నరీ అంటే 4 ఉంటాయి. క్వాటర్నరీ అమ్మోనియం అంటాం. అమ్మోనియం అని ఎందుకు అన్నామంటే నైట్రోజన్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. సో ఇది దీన్ని మనం ఏమంటామంటే క్వాటర్నరీ, క్యూతో రాస్తాం, క్వాటర్నరీ అమ్మోనియం అంటాం. అమ్మోనియం అంటాం. ఇయం అనే పదం చేరుస్తాం, కార్బోనియం అలాగా అమ్మోనియం. సో మనం ఒక్కసారి ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ ఎమీన్లు మీకు తెలిసిపోయినాయి. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది టెర్సరీ ఎమీన్. సో ఇవి తెలిసిన తర్వాత మనం లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీకు తెలిసిందే. నైట్రోజన్ మీద ఎన్ని ఉంటాయి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక జంట ఎలక్ట్రాన్స్ మాత్రమే, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటి మాత్రం ఉంటుంది. మనం ప్రైమరీలు తీసుకున్న ఒకటే ఉంటుంది, టెర్సరీలు తీసుకున్న ఒకటే ఉంటుంది, సెకండరీ, టెర్సరీ. ఇక క్వాటర్నరీ అమ్మోనియం చూసుకుంటే తల్లి 0 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తే 0. ఇక హైబ్రిడైజేషన్ చూస్తే అన్నిటికి కూడా ఏముంటుందంటే పిరమిడల్. సో అమ్మోనియాకి మీకు తెలుసు, మనం త్వరలో కెమికల్ బాండ్ లెసన్ త్వరలో చెప్తాం. నెక్స్ట్ వచ్చే తర్వాత క్లాస్ పీ బ్లాక్, తర్వాత క్లాస్లో కెమికల్ బాండ్ చెప్తాం. మీరు ఎనీ మాలిక్యూల్ హైబ్రిడైజేషన్ మీరు నోట్తో చెప్పేస్తారు, ఫింగర్ టిప్స్. నేను ఆ టెక్నిక్స్ చెప్తాను. నెక్స్ట్ది ప్రైమరీ ఎమీన్ కూడా మనకి పిరమిడల్ షేపే. ఇవన్నీ కూడా పిరమిడల్ షేప్లో ఉంటాయి. మరి చివరికి వచ్చినప్పటికి మాత్రము ఇది టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. అమ్మోనియము ఏ షేప్ ఉంటుందంటే టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. సో మరి మీకు తెలిసిపోయింది ఆల్రెడీ హైబ్రిడైజేషన్ అంటే ఇవన్నిటికి కూడా ఏముంటుందంటే sp3 హైబ్రిడైజేషన్. ఇవన్నీ కూడా ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్. అయితే ఇందులో 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇందులో ఉండదు. అన్ని కూడా 4 కూడా బాండింగ్ పెయిర్సే. అమ్మోనియంలో అన్ని కూడా బాండింగ్ పెయిర్సే. నో లోన్ పెయిర్స్. LP అంటే లోన్ పెయిర్స్. కాబట్టి ఇవన్నీ కూడా sp3 ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు బాండ్ యాంగిల్ చూసుకుంటే ఈ అమ్మోనియం బేస్డ్ అన్నిటికి కూడా అమ్మోనియాకి చూసుకుంటే ఎంత అంటే మీకు తెలుసు 107, ఇంకెంత 48 38 ఉంటుంది. 107 degrees 30 minutes అంటాం. సో దీని అన్నిటి కూడా 107 degrees అరౌండ్ ఉంటాయి. సో ఆల్కైల్ గ్రూప్స్ పెరిగితే దాని యొక్క కొద్దిగా రెపల్సన్సీ పెరగడం వల్ల చిన్న చేంజెస్ వస్తాయి. ఇకపోతే మీకు లాస్ట్ది మాత్రం చూస్తే 109 degrees 28 minutes ఉంటుంది. దేనికి? క్వాటర్నరీ అమ్మోనియంకి వస్తే 109 degrees టెట్రాహెడ్రల్ యాంగిల్ అంతే కదా, 109 degrees 28 minutes. ఇవన్నీ మీరు టిప్స్లో త్వరలో చెప్తారు.
సో వీటిని క్లాసిఫైడ్ ఎలా చేశారంటే 3 విధాలుగా చేశారు, క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో ఫస్ట్ది ఎమీన్స్ ప్రిపరేషన్ చూద్దాం. సో అందులో మనం ఆల్కైల్ ఎమీన్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఆల్కైల్ ఎమైన్ అంటే ఇదిగోండి రాసాం, ఇది ఒక ప్రైమరీ ఎమీన్. మనం ప్రైమరీ ఎమీన్స్ గురించి చూస్తాం. ఈ ప్రైమరీ ఎమీన్ ఎందువల్ల ఇది ప్రైమరీ ఎమీన్, ఇట్ హ్యావింగ్ NH2 గ్రూప్. NH2 గ్రూప్ ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఎమీన్ అంటాం. NH గ్రూప్ ఉంటే సెకండరీ ఎమీన్ అంటాం. అలా కాకుండా N ఉండి అన్ని ఆల్కైల్ గ్రూప్స్ అయితే టెర్సరీ అంటాం. ఇది టెర్సరీ, ఇది సెకండరీ. ఇకపోతే నెక్స్ట్ది ప్రిపరేషన్ ఫస్ట్ చూద్దాం. ఈ ప్రైమరీ ఎమీన్ ఎలా తయారు చేస్తాం. ఈ ప్రైమరీ ఎమీన్ మనం చూసాం, ఇక్కడ ఒకటి ఇచ్చామండి, నైట్రో కాంపౌండ్ ఇచ్చాం. ఎందువలన NO2 ఉంది కాబట్టి దాన్ని మనం రిడక్షన్ చేస్తే చాలండి. రిడక్షన్ చేస్తే ఆ NO2లో ఉండే ఓలని తొలగిపోయి దాని స్థానంలో హెచ్లు వచ్చేస్తాయి. రిడక్షన్ అంటే అదే కదా, ఎడిషన్ ఆఫ్ హెచ్ఎస్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. సో రిడక్షన్ చేస్తాం. ఏదైనా క్యాటలిటిక్ రిడక్షన్ చేయొచ్చు. అంటే H2 నికెల్, ప్లాటినం, పెల్లాడియం, రానే నికెల్, ఏదైనా క్యాటలిటిక్ రిడక్షన్ మనం చేస్తే NO2 గ్రూప్ కాస్త అయిపోతుంది. లేదు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వంటి హైడ్రేట్ ట్రాన్స్ఫర్ రిడక్షన్ రియేజెంట్స్ని ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఉపయోగించి కూడా మనం రిడక్షన్ చేయొచ్చు. ఇకపోతే ఫస్ట్ది రిడక్షన్ చేసాం. ఇక నెక్స్ట్ది సైనైడ్ నుంచి ఎమైన్ తయారు చేయాలి. సైనైడ్ నుంచి నువ్వు యాసిడ్ తయారు చేస్తావు. సింపుల్ హైడ్రాలసిస్ చేస్తే సైనైడ్ కన్వర్ట్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్. ఆల్రెడీ మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్లో చేసాం. ఇక్కడ మరి ఎమీన్స్ని తయారు చేయాలంటే మీకు సైనైడ్ గ్రూప్ అంటే తెలుసు, C ట్రిపుల్ బాండ్ N ఉంటుంది. సో ఈ బాండ్స్ అన్ని విరగొట్టడమే. అంటే ఎన్ని వంతో 2 బాండ్స్, 2 పై బాండ్స్ విరగొడితే చాలు. సో హెచ్లు చేరుస్తాం, CH2 అవుతుంది. అటు పక్క 2 హెచ్లు చేరుస్తాం, నీకు ఏమైపోతుంది, CH2 బాండ్ NH2 వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం రిడక్షన్ చేస్తామండి. సో దీనికి బెస్ట్ రిడక్షన్ రియేజెంట్ ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో మనం ఇది వాడితే మనకి సింపుల్గా రిడక్షన్ అవుతుంది. మరి క్యాటలిటిక్ రిడక్షన్ చేయలేము సార్ అంటే క్యాటలిటిక్ రిడక్షన్ కూడా మనం చేయొచ్చు తల్లి. సో క్యాటలిటిక్ రిడక్షన్స్లో ఏంటి వస్తాయంటే హైడ్రోకార్బన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో టోటల్ రిడక్షన్ జరిగిపోయి మొత్తము NH2 గ్రూప్ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ బెస్ట్. సో చేయొచ్చు, ఇది కూడా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇకపోతే నెక్స్ట్ది ఎమైడ్స్. ఎమైడ్స్ నుంచి కూడా ది బెస్ట్ రియేజెంట్ మనకి ఇదేనండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా సోడియం బోరోహైడ్రేట్స్ మనం రిడక్షన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం రిడక్షన్ చేయడానికి మనం రిడక్షన్స్ యొక్క కాన్సెప్ట్ ఫోకస్ చేసాం. సో ఇవన్నీ కూడా రిడక్షన్ చేస్తే గ్రూప్స్ని మనం తయారు చేయొచ్చు. ఇకపోతే సెకండ్ వన్ ప్రిపరేషన్ చేస్తాం. ఇక్కడ మనం RX అంటే మీకు తెలుసు, RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్. సో మరి అమైన్ గ్రూప్ను మనం ఎలా ప్రవేశపెట్టవచ్చు అంటే సులువుగా దీన్ని మనం అమ్మోనియాతో ట్రీట్ చేస్తే చాలండి. అమ్మోనియాతో మనం వేడి చేస్తే ఏదైనా బేస్ సమక్షంలో బేస్ ఉపయోగించి, సో నీకేమో తొలగిపోతుంది, బేస్ సమక్షంలో HX తొలగిపోతుంది. సులువుగా నీకేమొచ్చేస్తాయి, ఎమీన్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా తయారు చేయొచ్చు. ఇకపోతే నెక్స్ట్ది ఎమైడ్ ఇచ్చామండి. ఎమైడ్ నుంచి తయారు చేయొచ్చా, దీన్ని మనం ఎమైడ్ అంటాం. ఆల్రెడీ మనం ఇవన్నీ వినేసాం. మనం కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్ ఇది ఎమైడ్, ఆల్కైల్ ఎమైడ్. ఈ ఎమైడ్ నుంచి తయారు చేయగలమా అంటే తయారు చేయొచ్చు. ఇక్కడ మనం ఈ ఎమైడ్ ఏ ఎమైడ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఎమైడ్. NHలో హెచ్ల స్థానంలో మళ్ళీ మనం ఆల్కైల్ గ్రూప్ పెడితే సెకండరీ ఎమైడ్ వస్తుంది, టెర్సరీ ఎమైడ్ కూడా వస్తుంది. సో ఇది మనకి ప్రైమరీ ఎమైడ్, సింపుల్ ఎమైడ్, ప్రైమరీ ఎమైడ్. సో దీన్ని తీసుకొని మనం సో ఒక CO తీసివేస్తే చాలండి, మనకు ఒక రియాక్షన్ ఉందండి. కంపల్సరీగా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, వెరీ ఇంపార్టెంట్, పడి తీరుతుంది, పడిపోయింది కూడా ఈసారి. మీ ఏ ఎగ్జామ్ రాస్తే అందులో ఉంటుంది ఈ బిట్ కంపల్సరీ. ఎమైడ్ కన్వర్ట్ ఇంటూ ఎమైన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మనకు ఒక రియేజెంట్ ఉందండి సింపుల్గా తయారు చేయడానికి. Br2 ప్లస్ NaOH సమక్షంలో మనం హీట్ చేస్తే మనకి ఎమీన్ కింద వచ్చేస్తుంది. అందులోని CO2 తొలగిపోతుంది, N2 వాయువు బయటకు వచ్చేస్తుంది. N2 కాదు, CO2 తొలగిపోతుంది, HBr ఫార్మేషన్స్ అని NaBr ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం హాఫ్మ్యాన్ డేగ్రడేషన్ రియాక్షన్ అంటాం, హాఫ్మన్ డేగ్రడేషన్ అంటాం. అలా కాదండి, ఇంకొకలా కూడా ఇచ్చాడండి. సో హాఫ్మ్యాన్ డేగ్రడేషన్ రియాక్షన్ అలాగే అది ఇవ్వకుండా రియేజెంట్ NaOBr అని ఇచ్చాడండి. NaOBr అన్న NaOHBr అన్న ఒకటేనండి. సోడియం హైపోబ్రామైడ్ అంటాం, సోడియం హైపోబ్రామైట్ అంటాం.
సో ఈ రెండు కాంబినేషన్ చేస్తే అదే వస్తుంది. సో ఇది మనం చేస్తాం. అయితే ఈ హాఫ్ మ్యాన్ రియారెంజ్మెంట్లో మనకు వచ్చే ఇంటర్మీడియట్ చూస్తే నైట్రీన్ ఒక ఇంటర్మీడియట్ వస్తుందండి. అలాగే ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ చూస్తే సయనైడ్స్ వస్తాయండి. ఐసోసయనైడ్స్ అంటాం. ఐసోసయనేట్స్ అంటాం. ఐసోసయనేట్స్ వస్తాయి, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఐసోసయనేట్స్ వస్తాయి. సో అది రీఅరేంజ్మెంట్ రియాక్షన్, ఇది ఒక విధంగా చెప్పొచ్చు. ఇకపోతే దీన్నే మనం హాఫ్ మ్యాన్ డేగ్రేడేషన్ రియాక్షన్ అంటాం. అలా కాకుండా NHలు NR2 ఉంది, ఇది ఇస్తుందా, ఈ రియాక్షన్ ఇస్తుంది అమైన్ అంటే ఇవ్వదు. ఓన్లీ ప్రైమరీ అమైడ్స్ మాత్రమే ప్రైమరీ ఎమిన్ మారుతాయి ఈ హాఫ్ మ్యాన్ డేగ్రేడేషన్లో. RCONHR దీని మీద మనం చేస్తే, లేదా RCONR2 ఈ రెండింటి మీద మనం ఈ బ్రోమిన్ వాటరు అలాగే NaO చేస్తే మనకి ఎమీన్ వస్తుందా అంటే రాదు. ఎందువల్ల అంటే మనకి ఇంటర్మీడియట్ నైట్రిన్ ఫార్మేషన్ జరగదు. సో మనకి ఐసోసైనైడ్ ఫార్మేషన్ కష్టం అవుతుంది. సో ఓన్లీ ఇవి మాత్రమే ఉండాలి, ప్రైమరీ NH2 గ్రూప్సే ఉండాలి. అమైడ్ NH2 గ్రూప్ ఉండాలి అమైడ్లో, అవి మాత్రం ఇస్తాయి. ఇకపోతే నెక్స్ట్ అండి, కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఎమీన్స్ తయారు చేయడం అండి. కార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి ఎమీన్స్ ఎలా తయారు చేస్తామండి అంటే మనం ఒక ప్రిపరేషన్ చెప్పామండి. మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీ చెప్పినప్పుడు అక్కడ చెప్పాను. సో దీన్ని మనం HN3తో చర్య పొందించాలి, హైడ్రోజోయిక్ ఆమ్లము. అలాగే కాంబినేషన్ విత్ కాన్సన్ట్రేషన్ H2SO4. సో మనం వేడి చేస్తే మనకి సులువుగా మనకి N2 వాయువు తొలగిపోతుంది, CO2 తొలగిపోతుంది. సో ఇందులో నుంచి N3 అన్నాం కదా, ఇందులో నుంచి N2 తొలగిపోతుంది. అలాగే COOH నుండి CO2 తొలగిపోయి మనకి ఎమీన్స్ వచ్చేస్తాయి. దీన్నే మనం స్మిట్ రియాక్షన్ అంటాం. స్మిట్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. స్మిట్ రియాక్షన్, ఇది స్మిట్ రియాక్షన్ అంటాం. అలా కాకుండా యాసిడ్ క్లోరైడ్ నుంచి మనం ఎమీన్స్ తయారు చేయొచ్చా అంటే తయారు చేయొచ్చండి. ఎలా తయారు చేయొచ్చండి అంటే స్మిట్ రియాక్షన్లో కూడా మనకి ఇంటర్మీడియట్ ఏమొస్తుందండి, ఐసోసయనేటే వస్తుంది. ఇది కూడా నైట్రీన్ ఇంటర్మీడియట్ రీఅరేంజ్మెంట్ రియాక్షను, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కూడా ఐసోసయనేట్ ఇంటర్మీడియటే. ఇకపోతే ఇది కూడా మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్, ఇందులో కూడా అది కూడా వస్తుంది. ఇక్కడ మనం యాసిడ్ క్లోరైడ్స్ నుంచి కూడా తయారు చేయొచ్చండి. దీనికి మనం ఏం చేయాలంటే అంటే సోడియం యాజైడ్ తీసుకొని, సోడియం యాజైడ్ను అలాగే దీన్ని మనం వేడి చేస్తే సోడియం యాజైడ్ సమక్షంలో మనకి ఏమొచ్చేస్తుందంటే పైరాలసిస్ ఆఫ్ సోడియం యాజైడ్ విత్ అసైల్ క్లోరైడ్. మనకి ఏమొచ్చేస్తుందంటే అసైల్ క్లోరైడ్తో చేరికంటే మీకు సేమ్ అసైల్ యాజైడ్ వస్తుంది. ఇది వేడి చేస్తాము, ఐసోసైనైడ్ ఇంటర్మీడియట్ వస్తుంది, ఫైనల్గా NH2 వచ్చేస్తుంది. హైడ్రాలసిస్ చేయాలి చివరిగా. సో మనకి ఈ విధంగా అమైన్ వచ్చేస్తుంది. ఈ రియాక్షన్ మనం ఏ రియాక్షన్ అంటామంటే యాసిడ్ క్లోరైడ్ నుంచి ఎమీన్ వచ్చే రియాక్షన్ని మనం కర్టియస్ రియాక్షన్ అంటాం. కర్టియస్ రియాక్షన్ అంటాం. అలాగే ఇంకొకటి హైడ్రాక్సమిక్ యాసిడ్ నుంచి కూడా మనం ఎమీన్స్ని తయారు చేయొచ్చు. దాన్ని లాసెన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటాం. హైడ్రాక్సమిక్ యాసిడ్ నుంచి తయారు చేస్తాం. సో ఇక్కడ మనకు కర్టియస్ రియాక్షన్ అండి. అలా కాదండి, ఇప్పుడు మనం ఆల్కైల్ క్లోరైడ్ నుంచి ఇంకొక రియేజెంట్ని ఉపయోగించి కూడా మనం ఎమీన్స్ని తయారు చేయొచ్చండి. సో అదే రియేజెంట్ పేరే క్లోరమైన్ అంటామండి. CnH2Cl2 ఈ రియేజెంట్ కలిపినా కూడా నీకు ఏం తొలగిపోతుందండి, నుంచి X ఇందులో నుంచి Cl కలిపి X2గా తొలగిపోతుంది. నీకు అమైన్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ జరిగిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం తయారు చేయొచ్చు. ఇవన్నీ SN2 అప్రోచ్లో అటాక్ చేస్తాయి SN2. సో ఇవన్నీ రియాక్షన్స్. ఇకపోతే నెక్స్ట్ రియాక్షన్ చూస్తే ఎమీన్స్ని తయారు చేయొచ్చండి. ఇందులో కూడా దేన్ని ఉపయోగించండి అండి, థాలిమైడ్ అండి. దీని పేరు PH వస్తుంది ఇంగ్లీష్లో, థాలిమైడ్. దీన్ని మనం థాలిమైడ్ అంటాం. థాలిక్ యాసిడ్ యొక్క యమైడ్ ఇది. థాలిక్ యాసిడ్ అంటే ఇది థాలిక్ యాసిడ్ అంటాం దీన్ని. సో దీన్ని మనం అమోనియాతో చర్య పొందిస్తేనండి మనకి ఏమొచ్చేస్తుందంటే ఈ థాలిమైడ్ వచ్చేస్తుందండి. ఇది వచ్చేస్తుంది NH3తో చర్య పొందిస్తాం. ఈ థాలిమైడ్ను KOH సమక్షంలో ఫస్ట్ చర్య పొందిస్తాం. KOH అంటే మీకు తెలుసు, KOH మనకి బేస్ కాంపౌండ్. థాలిమైడ్ మనకి ఇక్కడ KOH అనేది బేసు.
ఇది ఏం చేస్తుంది, ఇనీషియల్గా ఇక్కడ ఉండే ప్రోటాన్ తీసివేస్తుంది, సాల్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత ఆర్ఎక్స్తో మనం చర్య పొందిస్తాం. అప్పుడు ఎన్ ఆల్కైల్ థాలిమైడ్ వస్తుంది. దాన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడ ఆర్ గ్రూప్ ఎప్పుడైతే ప్రవేశపెట్టామో హైడ్రాలసిస్ ఎమైడ్ బాండ్స్ సులువుగా హైడ్రాలసిస్ అయిపోతాయండి. నీకు ఎమీన్స్ వచ్చేసి మిగతా పార్ట్ అంతా కూడా థాలిక్ యాసిడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం థాలిక్ యాసిడ్ని ఉపయోగించి చేయొచ్చు. దీన్నే గాబ్రియల్ సింథసిస్ అంట. గాబ్రియల్ గుర్తుపెట్టుకోవాలి, గాబ్రియల్ సింథసిస్. మనం ఎమినో యాసిడ్ తయారు చేయడానికి కూడా మనం ఇనీషియల్గా ఇవే చేసామండి, గాబ్రియల్ సింథసిస్ అంట. ఈ రియాక్షన్ థాలిమైడ్ ఉపయోగించి చేసే రియాక్షన్ని గాబ్రియల్ సింథసిస్ అని పిలుస్తాం. ఇకపోతే నెక్స్ట్ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యమైన్స్. సో దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మనం చూడాలి. సో డిఫరెంట్ రియాక్టెంట్ మాలిక్యూల్స్తో మనం చర్య పొందిస్తాం, డిఫరెంట్ రియేజెంట్స్తో చర్య పొందిస్తాం. వచ్చే ప్రోడక్ట్ని ఆధారం చేసుకొని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఫస్ట్ రియాక్షన్ మనం చూస్తే మనకి NH2లో ఒక హెచ్ స్థానంలో ఎసైల్ గ్రూప్ వచ్చిందండి. ఎసైల్ గ్రూప్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎన్ ఎసైల్ యమైడ్ అంటాం. దీన్నే మన పేరు మనం ఎసిటమైడ్ అని కూడా పిలవచ్చండి, ఎసిటమైడ్ అని అంటాం. సో సాధారణ ఇది ఒక యమైడ్ కాంపౌండ్. సో దీన్ని మనం ఎన్ ఆల్కైల్ ఎసిటమైడ్ అని పిలవచ్చు. దీన్ని ఎన్ ఆల్కైల్, ఎన్ మీద ఆర్ గ్రూప్ ఉంది కాబట్టి ఎన్ ఆల్కైల్ ఎసిటమైడ్. దీనికి కావాల్సినటువంటి రియేజెంట్ చూస్తే మనకి ఎసిటిక్ ఎన్హైడ్రేట్ కానీ ఎసిటైల్ క్లోరైడ్ కానీ మనం కలపాలండి. దీనికి మీకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది, ఎన్ ఎసైలేషన్ చేయడం, ఎసిటమైడ్ ఫార్మేషన్ మీకు ఎన్ ఆల్కైల్ ఎసిటమైడ్ ఉంటుంది. ఎసిటానిలైడ్ కూడా ప్రిపరేషన్ మీకు ఉంది, ఎనిలిన్ తీసుకొని చేస్తాం. ఇకపోతే దీన్ని మనం ఎనిలిన్ నెక్స్ట్ బెంజాయిల్ క్లోరైడ్తో చర్య పొందించాలండి. pH అంటే C6H5COCl. బెంజాయిల్ క్లోరైడ్తో చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది, ఎన్ ఆల్కైల్ బెంజమైడ్ అంటాం. దీన్ని ఎన్ ఆల్కైల్ బెంజమైడ్ అంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే బెంజోయిలేషన్ రియాక్షను అంటాం. బెంజాయిల్ క్లోరైడ్ ఉపయోగించాం కదా, బెంజాయిల్ క్లోరైడ్ కానీ ఎన్హైడ్రేట్ కానీ వాడచ్చు. బెంజాయిల్ క్లోరైడ్ మనం సాధారణంగా వాడతాం. అయితే ఈ రియాక్షన్ మనం ఏ రియాక్షన్ అంటామంటే షార్టెన్ బామెన్ రియాక్షన్ అని పిలుస్తామండి. షార్టెన్ బామెన్ రియాక్షన్, తెలుగులో అయితే షార్టెన్ బామెన్ సా వస్తుంది. షార్టెన్ బామెన్ రియాక్షన్ అంటామండి. ఈ రియాక్షన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఎమీన్స్ నుంచి ఎన్సి తయారు చేయాలండి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ రియాక్షన్ మీరు ఆల్రెడీ తెలిసి ఉన్న రియాక్షన్ అండి. మనం ప్రైమరీ ఎమీన్స్ని గుర్తించడానికి వాడే రియాక్షన్ అండి ఇది. సో ఇందులో మనకి ఐసోసయనైడ్ అండి, దీని పేరు ఐసోసయనైడ్ అంటాం. ఐసోసయనైడ్ అంటాం దీన్ని. సిఎన్ అయితే సయనైడ్, ఎన్సి అయితే ఐసోసయనైడ్ ఇది. సో ఎలా వస్తుంది ఎమీన్స్ నుంచి ఐసోసయనైడ్ అంటే మనకి ఇది ప్రైమరీ ఎమీన్ గుర్తించడానికి మనం ఆల్రెడీ కర్బన సమ్మేళనం విశ్లేషణ చేసినప్పుడు ఎనాలిసిస్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ ఎనాలిసిస్ చేసినప్పుడు మనం ఒక రియాక్షన్ మనకు ఉందండి, కార్బైల్ ఎమీన్ టెస్ట్ అని చదువుతారు మీరు. ఈ కార్బైల్ ఎమీన్ టెస్ట్ అండి. ఇందులో మనం వాడాల్సినటువంటి రియాక్షన్ మనం ఆల్రెడీ క్లోరోఫామ్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ రియాక్షన్ క్లోరోఫామ్ని ఉపయోగించి బేస్ సమక్షంలో మనం చేస్తే మనకి ఎమీన్స్ ఏ విధంగా మారిపోతాయంటే కార్బైల్ ఎమీన్స్ కింద మారుతాయి. దాన్ని ఐసోసయనైడ్ అంటాం జనరల్ నేమ్. IUPAC నేమ్ కార్బైల్ యమైన్ అంటాం. సో దీన్ని మనం ఐసోసయనైడ్ టెస్ట్ అని అంటాం, కార్బైల్ యమైన్ టెస్ట్ అంటాం. ప్రైమరీ ఎమీన్ గుర్తించడానికి ఈ టెస్ట్ను వాడుతాం. అందులో వాడేటువంటి రియాక్టెంట్స్ ఏంటి అని అడిగితే క్లోరోఫాము NaOHని వాడుతాం. ఇకపోతే నెక్స్ట్ది ఎమీన్స్ కన్వర్ట్ ఇంటూ ఇమీన్స్ అంటాం. దీన్ని మనం ఇమీన్ అంటాం. డబల్ బాండ్ NH ఉంటే దాన్ని ఇమీన్ అంటాం. సో ఎప్పుడు వస్తుంది మనకి ఇమీన్ అంటే ఎమీన్ రియాక్ట్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్ విత్ లాస్ ఆఫ్ H2O మాలిక్యూల్. సో H2O తొలగిపోతుంది, NHలో నుంచి H2, ఆల్డిహైడ్ నుంచి H2O తొలగిపోతే మనకు ఒక ఇమీన్స్ అనే బేస్ కాంపౌండ్స్ మనకు ఫార్మేషన్ జరుగుతాయి. దీన్నే మనం సిప్స్ బేసెస్ అని కూడా మనం అనొచ్చు, సిప్స్ బేసెస్. ఇకపోతే నెక్స్ట్ది ఎమీన్ నుంచి మీథేన్ తయారు చేయగలమా? ఎమీన్ నుంచి అంటే హైడ్రోకార్బన్ తయారు చేయొచ్చు, ఏదైనా హైడ్రోకార్బన్ తయారు చేయొచ్చు. ఇక్కడ మనం మీథేన్ తయారు చేయాలంటే గ్రెగ్నార్డ్ రియేజెంట్స్ని వాడాలండి.
విగ్నాడ్ రియేజెంట్ మనం ఇక్కడ మీథేన్ కావాలి కాబట్టి ఏం తీసుకోవాలి, మిథైల్ మెగ్నీషియం హ్యాలైడ్ డ్రై ఈథర్ తీసుకొని చెయ్యాలండి. సో చేస్తే ఇందులో ఉండే యాక్టివ్ హైడ్రోజన్స్ ఈ R-CH3- తీసుకుంటుంది. సో ఏమొచ్చేస్తుంది మనకి CH3H కలిపి CH4 వచ్చేస్తుంది, హైడ్రోకార్బన్స్ వచ్చేస్తాయి. లేదు RMgX కలిపాము RNH2కి అప్పుడు నీకు ఏమొచ్చేస్తుందంటే నీకు RH వచ్చేస్తుంది, ఆల్కేన్స్ వస్తాయి, హైడ్రోకార్బన్స్ వస్తాయి, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ వస్తాయి. అయితే అదే రియాక్షన్కి RMgXకి H2O కలిపినా, కార్బాక్సిలిక్ యాసిడ్ కలిపినా, లేకపోతే ఏదైనా అన్ని ఎసిట్లిన్ వంటి టెర్మినల్ ఆల్కైన్స్ కలిపినా CH ఉంటుంది. మనకి ఎసిట్లిన్స్ అంటాం, CH అంటాం దీన్ని. ఆమ్ల స్వభావం ఉన్నటువంటి ప్రోటాన్స్ ఏవి కలిపినా మనకి ఏమొచ్చేస్తాయంటే H2O ఏది కలిపినా మనకి వచ్చే ప్రోడక్ట్ ఇదేనండి, ఆల్కేనే వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. లేదు మనం ఆల్కహాల్స్ కలుపుతాం అయినప్పుడు కూడా అదే వస్తుందండి. లేదు ఒక థయోల్ కలిపానండి అప్పుడు కూడా మనకి ఆల్కేనే వస్తుంది. అలాగేదో ఒక సల్ఫ్యూరిక్ ఒక RSO3H కలిపానండి అప్పుడు కూడా ఇదే వస్తుందండి, ఆల్కేన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎమీన్ తీసుకున్నా, H2O కలిపినా, ఎసిటిక్ యాసిడ్ కలిపినా, టెర్మినల్ ఎసిట్లిన్స్ కలిపినా, లేదా 1 ఆల్కైన్స్ తీసుకున్నా, ఆల్కహాల్స్తో చేసిన, థయోల్స్తో కలిపిన, సల్ఫ్యూరిక్ యాసిడ్స్తో చేసిన మనకి వచ్చే ప్రోడక్ట్ ఆల్కేనే వస్తుంది. నెక్స్ట్ దండి, సో ఇదే ఎమీన్ను నేను ఆల్కహాల్స్ కింద మార్చాలండి. ఆల్కహాల్స్ కింద మనం ఎలా మారుస్తామండి దీన్ని అంటే, మనం దీన్ని HNO2తో చెరి పొందిస్తే మనకి ఆల్కహాల్స్ వస్తాయండి. అదే మనం యారోమాటిక్ ఎమీన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎనిలీన్ తీసుకొని మనం ఇదే HNO2తో చేస్తే, HNO2 కలిపితే మనకి బెంజీన్ డయోజనేమ్ సాల్ట్స్ వచ్చేస్తాయండి. అంటే బెంజీన్ డయోజనేమ్ సాల్ట్స్ వస్తాయండి. సో X- వస్తుందండి. మనం తీసుకోవాలి HX కూడా కలుపుతామండి యాసిడ్. సో మనకి బెంజీన్ డయోజనేమ్ సాల్ట్స్ వస్తాయి. అదే యాలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్స్ తీసుకుంటే ఆల్కహాల్స్ వస్తాయి. ఈ విధంగా మనం యారోమాటిక్ ప్రైమరీ ఎమీన్కి, యాలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్కి దీంతో మనం వేరు చేసి వచ్చండి, వెరీ ఈజీ. ఇకపోతే నెక్స్ట్ది మనకి ఒక సల్ఫోనమైడ్స్ వచ్చాయండి. సల్ఫోనమైడ్ అండి ఇది ఎలా వస్తుందంటే మనము ArSO2Clతో చెరి పొందించాలండి. సో దీన్నే మనం ArSO2Clనే హిన్స్బర్గ్ రియేజెంట్ అని పిలుస్తామండి. హిన్స్బర్గ్ రియేజెంట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్లను వేరు చెయ్యాలి అన్నప్పుడు ఈ రియేజెంట్ బాగా ఉపయోగపడుతుందండి. హిన్స్బర్గ్ రియేజెంట్ మీరు చదువు అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది హిన్స్బర్గ్ రియేజెంట్. ఇకపోతే నెక్స్ట్ది మనం ఆల్రెడీ ఇది చెప్పేసామండి. సో దీన్ని మనం ఆల్డిహైడ్తో చెరి పొందిస్తే మనకి ఈమీన్స్ వస్తాయి. దీన్నే మనం సిప్స్ బేసెస్ అని కూడా పిలుస్తాం. ఇకపోతే నెక్స్ట్ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమైన్స్ అండి. ఈ అమైన్స్ ఇప్పుడే చెప్పానండి. సింపుల్ అమైన్స్ తీసుకొని HNO2తో చేస్తే మీకు ఏమొచ్చేస్తాయంటే ఆల్కహాల్స్ వస్తాయి. అదే యారోమాటిక్ ఎమీన్ తీసుకుంటే డయోజనియం సాల్ట్స్ వస్తాయి, అదే సెకండరీ ఎమీన్ తీసుకొని మనం చేసామంటే మనకి ఏమొస్తాయి, సెకండరీ ఎమీన్ తీసుకుంటే అంటే నైట్రసో ఉత్పన్నాలు వస్తాయండి. ఏమొస్తాయండి, నైట్రసో ఉత్పన్నాలు వస్తాయండి. సో దాని యొక్క మనం స్ట్రక్చర్ చూస్తే మనకి రెండు కూడా యారోమాటిక్, యాలిఫాటిక్ రెండు కూడా మనకి మనం ఇక్కడ తీసుకుంది ఆర్ కాదండి, ఇది R2NH అండి, సెకండరీ ఎమీన్ అండి. మనం ఇది ప్రైమరీ ఎమీన్స్ ఇవ్వండి, రెండు కూడా ప్రైమరీ ఎమీన్ అండి, ఇవి సెకండరీ ఎమీన్స్ అండి. R2NH అలాగే AR2NH. దీన్ని మనం చెరి పొందిస్తే ఏమొచ్చేస్తాయి అంటే R2NNO వచ్చేస్తుందండి, R2N. వీటిని మనం నైట్రసో ఉత్పన్నాలు అంటాం. ఇక్కడ AR వస్తుందండి, AR2. రెండు కూడా సేమ్ నైట్రసో ఉత్పన్నాలు ఇస్తాయి. ఇక టెర్షరీ నైట్రోకి వచ్చినప్పటికి డిఫరెంట్గా ఉంటాయండి. టెర్షరీ నైట్రో ఆల్కేను సాల్ట్స్ని ఫామ్ చేస్తుందండి. ఎటువంటి సాల్ట్స్ని ఫామ్ చేస్తుందండి అంటే R3N, ఇంకా మిగతాదంతా కూడా కలిసిపోతుందండి. R3N ఆ HNO2లో H ఉంది కదండి, అది తీసుకుంటుందండి. సో NH3 అవుతుందండి, NH4 లాగా. నెక్స్ట్ది NO2 వచ్చేస్తుందండి, NO2- కింద
ఒక సాల్ట్ను ఫామ్ చేస్తుందండి టెర్సరీ అయితే. అదే యారోమాటిక్ టెర్సరీ ఎమీన్ అండి. ఇది యారోమాటిక్ రింగ్ ఉంది, 2 ఆర్లు ఉన్నాయండి, ఇట్ ఈస్ కాల్డ్ టెర్సరీ ఎమీన్. అదే దీన్ని హెచ్ఎన్ఓ2తో చేస్తేనండి మనకి ఏమొచ్చేస్తుందంటే పారాహైడ్రాక్సీ ఆర్ పారా నైట్రసో అండి. ఇది నైట్రసో అండి, ఇది ఎన్ఓ అండి. ఇది హెచ్ కాదండి, ఎన్ఓ అండి. ఇందులో మన హెచ్ఎన్ఓ2 నుంచి ఎన్ఓ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉండే హెచ్2ఓ తొలగిపోతే మీకు ఎన్ఓ సబ్స్టిట్యూట్ అవుతుంది పారా స్థానంలో. మిగతా ఆర్థో స్థానాలు కాకుండా పారా స్థానంలో మనకి ఫేవరబుల్. సో దీన్ని మనం పారానైట్రసో ఎమీన్ అంటాం. పారానైట్రసో ఉత్పన్నం వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఏపీపీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ రాస్తే బాగా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ మనం చూసామండి, ఇది మనకు ఒక ఎమీన్ అండి. మీరు గుర్తుపెడితే ఇది ఏ ఎమీన్ అనేది మీరు చూస్తే మీకు తెలిసిపోతుందండి. ఇక్కడ మనం ఎన్ఆర్, ఇది ఒక క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్ అండి. క్వాటర్నరీ అమ్మోనియం ఎందుకంటే ఎన్ హ్యావింగ్ 4 ఆల్కైల్ గ్రూప్స్, 4 ఉన్నాయి, 3 ఒకలాంటివి ఉన్నాయి, ఇంకొకటి పెద్ద చైన్ ఒక 5 కార్బన్లు ఉన్నటువంటి ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో దీన్ని క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్ అంటాం. క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్. దీన్ని మనం ఒక బేస్ సమక్షంలో, ఏదైనా సోడియం మెథాక్సైడ్ వంటి బేస్ సమక్షంలో హీట్ చేస్తేనండి మనకి ఆల్కీన్స్ వస్తాయండి. అయితే ఆల్కీన్స్ ఈ గ్రూప్ ఎక్కడి నుంచి తొలగిపోవచ్చండి? ఎక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, CH3 కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇది హైడ్రోజన్ ఇది ఎగిరిపోవచ్చు, లేదా ఇక్కడ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ కూడా ఎలిమినేషన్లో పాల్గొవచ్చండి. ఇది ఆఫ్ మ్యాన్ ఎలిమినేషన్ రియాక్షన్ అని చదువుతామండి. దీన్ని ఏ రియాక్షన్ చదువుతాం? ఆఫ్ మ్యాన్ ఎలిమినేషన్ రియాక్షన్ చదువుతాం. ఈ క్వాటర్నరీ అమ్మోనియంలో మీకు ఇప్పుడే చెప్పాను ఏముంటాయని చెప్పాం. ఇందులో ఆల్రెడీ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఆల్రెడీ ఇది CH3 కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే ఈ హైడ్రోజన్ అమ్మోనియం గ్రూప్ వెళ్ళిపోవచ్చు, ఈ హైడ్రోజన్ ఈ అమ్మోనియం గ్రూప్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకి 2 రకాల ఆల్కిన్స్ వస్తాయండి. దిస్ ఆల్కిన్ ఈజ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 ఉన్నాయండి. దిస్ ఈజ్ కాల్డ్ 1 పెంటీన్ అంటాం దీని పేరు, లేదా 1 ఆల్కిన్ అనొచ్చు. అలా దీన్ని చూస్తే 2 పెంటీన్ అండి. అయితే ఇందులో ఏది మేజర్ ప్రొడక్ట్ వస్తుంది అంటే మీకు ఆల్కిన్ లెసన్ చెప్పినప్పుడు ఇవన్నీ మీకు వస్తాయండి. సో దీన్ని ఈ ప్రోడక్ట్నే మనం ఏం ప్రోడక్ట్ అంటామంటే సేడ్జాఫ్ ప్రోడక్ట్ అంటామండి. సేడ్జాఫ్ ప్రోడక్ట్ అంటాం. అంటే హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఎప్పుడు కూడా మోర్ స్టేబుల్ సాధారణంగా రియల్గా. కానీ ఈ రియాక్షన్స్లో మనకి ఏ ఆల్కిన్ ప్రధానంగా వస్తుందంటే 1 పెంటీన్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ ఆర్ ప్రిడామినెంట్ ప్రొడక్ట్. ఎప్పుడండి మనకి సేడ్జాఫ్ ప్రోడక్ట్ 2 పెంటీన్ వస్తుందంటే ఇక్కడ దీని స్థానంలో ఒక ఎక్స్ కానీ, లేదా ఒక COCH3 ఒక ఎస్టర్ గ్రూప్ కానీ, అంటే ఒక ఎసైల్ గ్రూప్ ఎసైల్ గ్రూప్ కానీ, లేదా ఒక OH గ్రూప్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే దీన్ని మనం సులువుగా తొలగించవచ్చండి. అలా కాకుండా SR2+ గ్రూప్స్ ఉన్నాయి, చార్జ్ ఉన్నటువంటి గ్రూప్స్ ఏది ఉన్నా మనకి 1 పెంటీన్ వస్తుందండి. అందువల్లనే దీన్ని మనం లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అంటాం. దీన్నే ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ అంటామండి. ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ అంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ మనం ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ అంటాం. హై సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్ని హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. ఇది దీంతో పోల్చుకుంటే ఇది హైలీ సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్ అండ్ డైరెక్ట్గా ఇది డై సబ్స్టిట్యూటెడ్. 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ మోనో సబ్స్టిట్యూటెడ్ ఎందుకంటే ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి. సో దీని ప్రకారం మనం చూసుకుంటే దీన్ని మనం సేడ్జాఫ్ ప్రొడక్ట్ అంటాం. దీన్ని సేడ్జాఫ్ ప్రొడక్ట్ అంటాం. ఇకపోతే దీన్ని మనం ఆఫ్ మ్యాన్ ప్రొడక్ట్ అంటాం. మేజర్ ప్రొడక్ట్ ఏమొస్తుందంటే 1 ఆల్కిన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ యూనివర్సిటీ రాసేవాళ్ళు. నెక్స్ట్ది సపరేషన్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎమీన్ అండి. మీరు ఇవన్నీ ఆల్రెడీ రియాక్షన్ చదివారండి. హిన్స్బర్గ్ మెథడ్ అండి. ఈ హిన్స్బర్గ్ మెథడ్లో మనం వాడేటువంటి రియేజెంట్ చూస్తే హిన్స్బర్గ్ వాడే కారకం ఏంటి, వాట్ ఈజ్ ద హిన్స్బర్గ్ రియేజెంట్ అని అడుగుతారండి. ఇదే బిట్ వస్తుంది, మరి ఇంకేం అడగడు. వాట్ ఈజ్ హిన్స్బర్గ్ రియేజెంట్ అంటే ఇది రాయాలండి. బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ అండి. బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్. బెంజీన్ రింగ్ ఉంది, సల్ఫోనైల్ గ్రూపు క్లోరైడ్, బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్. సో దీంతో మనం ఒక
ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎమీన్ ఆల్కైలేషన్ జరిగింది కదండి, ఇక్కడ సల్ఫోనైల్ గ్రూప్ తో చర్య పొందింది, మనకు ఒక ఎమైడ్ ఫార్మేషన్ జరిగింది, సల్ఫోనమైడ్ ఫార్మేషన్ జరిగింది. అంటే మనం ఒక ఎథైల్ గ్రూప్, అది ఇక్కడ మనం చూస్తే CH3CH మనం ఒక ఎథైల్ కాంపౌండ్తో చర్య పొందిస్తామండి. ఇక్కడ మనం చూస్తే డై ఎథైల్ ఎమీన్తో, ఇది సెకండరీ ఎమీన్ అండి. ఇక ట్రై ఎథైల్ ఎమీన్ తీసుకుంటే ఈటీని రాసిన ఎథైల్ గ్రూప్ని ట్రై ఎథైల్ ఎమీన్తో చర్య పొందిస్తే ఇందులో హైడ్రోజన్స్ లేవు కదండి, సో HCl ఫార్మేషన్ పూర్తిగా చర్య పొందదండి. ఇక్కడ వారిని H ఉంది కాబట్టి HCl ఎగిరిపోతాయి, HCl వస్తుంది. తర్వాత దీన్ని మనం NaOHతో చర్య పొందిస్తేనండి, సో నో రియాక్షన్ అండి. అంటే NaOHలో ఇది కరగదు, ఇది NaOHలో కరగదు. దీన్ని మన NaOHలో మనం చర్య పొందిస్తే ఆల్రెడీ సల్ఫోనైల్ గ్రూప్ పక్కన ఉన్నటువంటి ప్రోటాన్కి ఆమ్ల స్వభావం ఉంటుంది, నీకు సాల్ట్ ఫామ్ చేస్తుందండి. వెన్ దిస్ సల్ఫోనమైడ్ ఫార్మ్స్ సాల్ట్, దిస్ సాల్ట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ యాక్వస్ NaOH సొల్యూషన్. NaOH సొల్యూషన్ కరిగిపోతుందండి, ఇట్ ఈజ్ ఎ సాల్ట్ కాబట్టి సాల్యుబుల్ అండి. సో ఈ విధంగా మనం సపరేట్ చేసేస్తాం. మీకు దీని యొక్క వీడియో కూడా నేను యూట్యూబ్లో ఉంటుంది, హిన్స్బర్గ్ మెథడ్ అని కొడితే మీకు నాది వీడియో ఓపెన్ అవుతుంది, ఒక 10 minutes 15 minutes వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది హిన్స్బర్గ్ రియేజెంట్ ఏది అన్నది చెప్పచ్చు. ఈ రియాక్షన్ దేనికోసం వాడుతాం, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్ గుర్తించడానికి వాడే మెథడ్ ఏంటి, హిన్స్బర్గ్ పద్ధతి. వేరు చేస్తాం ప్రైమరీ సెకండరీ టెర్షరీ అని, సో వారి రియాక్టివిటీలో తేడా వస్తుంది. అలాగే ఇంకొక పద్ధతి కూడా ఉందండి, అదే హాఫ్మన్ పద్ధతి అండి. ఈ హాఫ్మన్ పద్ధతిని ఉపయోగించి కూడా మనం ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్లను వేరు చేయొచ్చండి. అయితే ఈ హాఫ్మన్ రియేజెంట్ ఏది అని అడుగుతారండి. హాఫ్మన్ రియేజెంట్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్లను వేరు చేయడానికి ఉపయోగించే హాఫ్మన్ రియేజెంట్. వాట్ ఈజ్ ఏ హాఫ్మన్ రియేజెంట్ టు సపరేట్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్స్ అని అడిగితే మీరు దీని స్ట్రక్చర్ మీకు తెలియకపోతే ఇప్పుడు మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఒక డై ఎథైల్ ఆక్సిలేట్ అండి. మీకు ఆల్రెడీ మనం ఆక్సిలేట్ మీకు తెలుసండి, ఆల్రెడీ లైగాండ్స్ చెప్పినప్పుడు ఆక్సిలేట్ అన్నాం, OX2- అని చెప్పాం. ఇట్ ఈజ్ ఏ బైడెంటేట్ లైగాండ్ అన్నాం. ఈ 2 O డోనార్స్ ఉన్నాయి. ఈ ఆక్సిలేట్ స్థానంలో మనం ఒక 2 ఎథైల్ గ్రూప్స్ పెట్టామనుకోండి, ఈటీ గ్రూప్, ఈటీ అంటే CH2CH3 ఎథైల్ గ్రూప్ పెడితే దీన్ని మనం ఏమంటామంటే డై ఎథైల్ ఆక్సిలేట్ అంటాం, డై ఎథైల్ ఆక్సిలేట్. దీన్నే మనం హాఫ్మన్ రియేజెంట్ అంటాం. సో ఇక్కడ మనం ప్రైమరీ ఎమీన్తో చర్య పొందిస్తాం. ఇక్కడ ప్రైమరీ ఎమీన్తో మనం చర్య పొందిస్తే ఒక ఎథైల్ ఎమీన్తో ఇక్కడ 2 డై ఎథైల్ ఎమీన్తో చర్య పొందిస్తాం. సెకండరీది, ఇది ప్రైమరీ ఎమీన్తో చర్య పొందిస్తాం. ఏదైనా మారచ్చండి, ఇక్కడ ఆరని రాసుకోవచ్చండి ఎథైల్ స్థానంలో. ఇక్కడ చూస్తే ఇది టెర్షరీ ఎమీన్ తీసుకుంటామండి. టెర్షరీ ఎమీన్లో పూర్తిగా ఉండదు కాబట్టి సబ్స్టిట్యూట్ అవ్వదండి. ప్రైమరీ ఎమీన్లో 2 moles చర్య పొందితే నీకు వచ్చే ప్రోడక్ట్ని ఆక్సమైడ్ అంటామండి. దీని పేరు ఆక్సమైడ్. ఇది ఒక సాలిడ్ సమ్మేళనం, ఆక్సమైడ్ ఇది సాలిడ్ సమ్మేళనం. లేకపోతే దీన్ని మనం ఆక్సామిక్ ఎస్టర్ అంటాం, ఆక్సామిక్ ఎస్టర్ అంటాం. ఇది ఒక లిక్విడ్, సో చర్య పొందదు కాబట్టి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్స్ సులువుగా వేరు చేసి వచ్చు. ఇది ఒక లిక్విడ్, ఇది ఒక సాలిడ్. మనం డిస్టిలేషన్ ప్రాసెస్ ఉపయోగించి వీ కెన్ సపరేట్ వెరీ ఈజీలీ. ఇది ఆక్సమిక్ ఎస్టర్ అన్నాం. ఇక్కడ ఎస్టర్ ఉంది కదా, RCOO లాగా, ఇందులో లేదు అటువంటిది. 2 కూడా అమైడ్ బాండ్సే ఫామ్ అయినాయి. 2 moles రియాక్ట్ అయినాయి, ఇక్కడ 1 mole రియాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇది ఎనిలీన్ ప్రిపరేషన్ అండి. ఎనిలీన్ ఎలా తయారు చేస్తామండి, ఎనిలీన్ అంటే యారోమాటిక్ ప్రైమరీ అమైన్. ఎనిలీన్ ఈజ్ ఏ యారోమాటిక్ ప్రైమరీ అమైన్, గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మనం ఫినాల్ నుంచి కూడా తయారు చేయొచ్చండి. ఒక అమ్మోనియాతో ఒక జింక్ క్లోరైడ్ సమక్షంలో మనం వేడి చేస్తే మనకి తొలగిపోతుందండి, H2O తొలగిపోయి ఎనిలీన్ వచ్చేస్తుందండి. అలాగే అమైడ్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చండి. ఇందాక చెప్పామండి ఈ ప్రాసెస్ అమైడ్ నుంచి తయారు చేయడానికి. ఏం చెప్పామండి, NH2 NaOH Br2 అండి. హాఫ్మన్ డిగ్రేడేషన్ అంటాం, లేకపోతే హాఫ్మన్ హైపోబ్రోమైడ్ రియాక్షన్ అంటాం. ఇది హాఫ్మన్ డిగ్రేడేషన్ లేదా హాఫ్మన్ హైపోబ్రోమైడ్ రియాక్షన్ అంటాం. హైపోబ్రోమైడ్ వస్తుంది, ఇందాక చెప్పాం NaOBr వస్తుంది. ఇందులో మీకు ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ సయనేట్, ఐసోసయనేట్ వస్తుంది, NCO ఐసోసయనేట్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఇక NO2 తీసుకొని కూడా మనం చేయొచ్చండి.
సింపుల్గా H2 బై ఏదో ప్లాటినమో పెల్లాడియమో నికెలో ఏదో ఒకటి వాడొచ్చండి. లేదు HCl బై HCl ప్లస్ టిన్ లేదా HCl ప్లస్ జింక్ ఏదైనా వాడొచ్చండి. ఏదైనా మనం యాసిడ్ మెటల్ యాసిడ్ రిడక్షన్ కూడా చేయొచ్చు. దీన్ని మెటల్ యాసిడ్ రిడక్షన్ అంటాం. సో మీకు రిడక్షన్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని హాఫ్మన్ డిగ్రేడేషన్ రియాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. ఇకపోతే మనం ఎనిలీన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఫస్ట్ సెట్ చూద్దామండి. సో మనకి ఇక్కడ చూడండి పారా స్థానంలో వచ్చిందండి. సో మనకి ఇది ఇదే రియాక్షన్ ఆర్థో స్థానంలో రాదు. మీకు తెలుసు ఎమీన్ గ్రూప్ ఈజ్ ఏ ప్లస్ ఎం గ్రూప్ అంటాం, ఎందుకంటే రోజెనన్ చేస్తుంది. అప్పుడు ఆర్థో పారా స్థానాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్ అట్ ఆర్థో పారా పొజిషన్ కంపేర్డ్ విత్ మెటా పొజిషన్. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్థో పారా స్థానం ఉంది. అందువల్ల ఎలక్ట్రోఫైల్స్ ఏవైనా ఎక్కడ చర్య పొందుతాయండి? ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూటెడ్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. అయితే మనం ఇక్కడ ఎనిలిన్ తీసుకున్నాం. సో దీన్ని మనం SO3H కావాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే H2SO4తో ఫ్యూమింగ్ H2SO4 వాడాలండి. సో ఫ్యూమింగ్ అంటే దీన్నే మనం పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటామండి. సో H2S2O7 అండి. సో మనం దీంతో చర్య పొందిస్తే అంటే H2SO4 ప్లస్ SO3 కలిపితే మీకు ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుందండి. సో దీన్ని మనం చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. అయితే దీనికి 180 degrees కావాలండి. సో దీన్ని బ్యాకింగ్ ప్రాసెస్ అంటాం. బ్యాకింగ్ ఎందుకంటే మామూలు లో టెంపరేచర్ చేసామనుకోండి ఆర్థో వచ్చేస్తుంది. లో టెంపరేచర్ అయితే ఆర్థో వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది SO3. అది బాగా హీట్ చేస్తే పారా స్థానానికి వెళ్తుంది. ఇది స్టేబుల్. ఇకపోతే నెక్స్ట్ది చూస్తే నెక్స్ట్ది ఏమొస్తుందంటే మనం ఆక్సిడేషన్ చేస్తామండి. ఏదైనా CrO3 కానీ లేదా HCO4 క్రోమిక్ యాసిడ్ కానీ లేదా Na2CrO7 బై H2SO4 సోడియం డైక్రోమేట్ ఇన్ యాసిడ్ దీని సమక్షంలో కానీ ఆక్సిడేషన్ చేస్తే వచ్చేస్తుందండి. అలా కాకుండా బెంజీన్ డయోజనియం క్లోరైడ్ ఎలాగొస్తుందండి? మనకి HNO2తో చర్య పొందిస్తే మీకు ఇందాక చెప్పానండి. HNO2 ఇవ్వకుండా ఇలా ఇస్తారండి, సోడియం నైట్రైట్ ప్లస్ HCl అని ఇస్తారండి. అలా అయినా కూడా మీకు ఇదే వస్తుందండి. అయితే 0 degrees టెంపరేచర్ వద్ద చెయ్యాలండి, లేకపోతే మనకి ఎనిలిన్ ఫెనాల్స్ వచ్చేస్తాయి. ఇకపోతే నెక్స్ట్ది ఎనిలిన్ని ఐసోసైనైడ్ అండి. ఇందాక చెప్పానండి కార్బైల్ ఎమీన్ టెస్ట్ అని. క్లోరోఫామ్ NaOH సమక్షంలో మనం హీట్ చేస్తే మనకి ఐసోసైనైడ్స్ వస్తాయండి. సో ఇదండి. ఇకపోతే నెక్స్ట్ది బ్రోమిన్ H2 అండి. ఈ మనం ఎనిలిన్ని మనం బ్రోమినేషన్ చేస్తే మనం ఫెనాల్కి ఎలాగైతే బ్రోమినేషన్ చేస్తామో ఫెనాల్ OH గ్రూప్ NH2 గ్రూప్ ఇంచుమించు ఒకేలాంటి డైరెక్టింగ్ గ్రూప్స్. సో మనకి ఏమొచ్చేస్తుందంటే వైట్ కలర్ ట్రైబ్రోమో ఎనిలిన్ వచ్చేస్తుందండి. ట్రైబ్రోమో ఎనిలిన్ ఫెనాల్కి కూడా ట్రైబ్రోమో ఫెనాల్ వచ్చేస్తుంది. అలా కాకుండా సో దీన్ని మనం ఇందాక బెంజైల్ చెప్పేసాం ఆల్రెడీ. సో బెంజైల్ క్లోరైడ్తో మనం చర్య పొందిస్తే మనకు ఒక బెంజమైడ్ వస్తుందండి. బెంజాయిల్ బెంజమైడ్. ఇది బెంజాయిల్ దీన్ని మనం ఏమంటామంటే N-ఫెనైల్ బెంజమైడ్. N దగ్గర ఫెనైల్ గ్రూప్ ఉంది కదా, N-ఫెనైల్ బెంజమైడ్ అని పిలుస్తాం. సో ఇది ఒక బెంజాయిలేషన్ ప్రాసెస్. దీన్నే సాటెన్ బామెన్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇకపోతే నెక్స్ట్ది ఎనిలిన్ని బ్రోమినేషన్ చేస్తే ఇప్పుడే చెప్పామండి, బ్రోమిన్ వాటర్తో ట్రైబ్రోమో వచ్చేస్తుంది అని చెప్పాం. అలా కాకుండా ఎస్టైలేషన్ చేసేసి తర్వాత బ్రోమినేషన్ చేసేసి H2O చేస్తే ఏమొస్తుందంటే నీకు పారాబ్రోమో ప్రొడక్ట్స్ వస్తాయి. నీకు ఎక్కడైనా పారాబ్రోమో ఎనిలిన్ వచ్చేస్తుంది, NH2 అవుతుంది, పారాబ్రోమో ఎనిలిన్ వస్తుంది. పారాబ్రోమో అంటే నువ్వు ఎస్టైలేషన్ చేసి ఇది వస్తుంది. తర్వాత బ్రోమినేషన్ చేస్తే పారా స్థానంలో వస్తుంది. ఇక నైట్రేషన్ చేసినా కూడా సేమ్ ఎస్టిక్ అన్హైడ్రేట్ ఎస్టైలేషన్ చేస్తాం. అప్పుడు ఎమీన్ యొక్క రియాక్టివిటీని తగ్గిస్తాం. కొంత రియాక్టివిటీ తగ్గించగానే నీకు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్థో పారా స్థానాల్లో డిక్రీజెస్. ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ డిక్రీజెస్. ఆ ఎమైడ్ కింద మారితే కొంత ప్లస్ ఎం స్వభావం తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్థో పారా తగ్గిపోతుంది. వల్ల నీకు మోనోబ్రోమినేషన్ లేదా మోనోనైట్రేషన్ ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి, NH2. సో పారానైట్రో ఎనిలిన్ వస్తుంది. సేమ్ ఇవే కండిషన్ వాడాలి.
నైట్రేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, HNO3 + H2SO4 వాడాలి. ఇక అదే డైరెక్ట్ మనం నైట్రేషన్ చేస్తేనండి, సో ఇది ఆమ్లం కదండి, ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి అప్పుడు ఇది ఏం చేస్తుంది, నైట్రోజన్ ఇందులో ఉండే ప్రోటాన్ తీసుకుంటుంది, H+ తీసుకుంటుంది, అప్పుడు అది మెటా డైరెక్టింగ్ గ్రూప్ కింద మారిపోతుందండి, NH3+ కింద. ఈ ప్రాబ్లం తగ్గించడానికి మనం ఎస్టిలేషన్ చేయాలి. సో అప్పుడు నీకు ఏమొచ్చేస్తుంది, మెటా నైట్రో NH2 గ్రూపు మనకి ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ అయినప్పుడు కూడా మేజర్ ప్రొడక్ట్ మెటా డైరెక్టింగ్ ప్రొడక్ట్ వస్తుంది, మేజర్ ప్రొడక్ట్ మెటా డైరెక్టింగ్ వస్తుంది. అయితే పారా అనేది తక్కువ శాతం వస్తుంది, ఒక 40% అంత వస్తుంది, ఇది ఒక 51%. మిగతా ఆర్థో ప్రొడక్ట్ మాత్రము తక్కువ శాతం, ఒక 9% వరకు వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఎస్టిలేషన్ చేస్తే తర్వాత నైట్రేషన్ చేస్తే పారా నైట్రో మేజర్ ప్రొడక్ట్. ఇకపోతే నెక్స్ట్ ఇది బేసిసిటీ అండి. గ్యాస్ ఫేజ్లో చూసుకుంటే ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ ఎమీన్ అండి. టెర్సరీ ఎమీన్ అంటే R3N అండి. సో ఇందులో మనం గ్యాస్ ఫేజ్లో చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే +I గ్రూప్స్ అంటే R గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిసిటీ ఇంక్రీజెస్. గ్రూప్ సంఖ్య పెరిగాయి, ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మనం చెప్తాం. R గ్రూప్ సంఖ్య పెరిగితే ఇవన్నీ కూడా +I గ్రూప్స్. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే పెరిగిందో నైట్రోజన్ మీద ఏమవుతుంది, అన్ని కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి, R గ్రూప్స్ అన్ని కూడా. అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చాలా ఈజీగా H+ అయాన్స్కి ఇస్తుంది. సో బేస్ కింద యాక్ట్ చేస్తాయి. గ్యాస్ ఫేజ్లు ఎలాగండి. ఇక యాక్వస్ ఫేజ్లో చూసుకుంటే అంటే లిక్విడ్ స్టేట్లో చూసుకుంటే యాక్వస్ ఫేజ్లో, గ్యాస్ ఫేజ్లో అలా ఉంటాయి. లిక్విడ్ ఫేజ్కి వచ్చేసరికి దీని యొక్క బేసిటీ మారిపోతుందండి. సెకండరీ వర్సెస్ ఫస్ట్ సెకండరీ, తర్వాత టెర్సరీ, లాస్ట్కి ఎమీన్ అండి. కారణం ఏంటి, సెకండరీకి ఎందుకు ఎక్కువ అని చూస్తే దీనికి స్టీరిక్ ఫ్యాక్టర్ బట్టి చెప్తామండి. స్టీరిక్ ఫ్యాక్టర్ నైట్రోజన్ చుట్టూ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే బల్కీనెస్ వలన పెద్ద స్థానాన్ని ఆక్రమించే CH3 గ్రూప్. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉండవు, అవైలబుల్గా ఉండవు. అలాగే సాల్వేషన్ ఎఫెక్ట్స్, అలాగే ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చండి. సాల్వేషన్ ఎఫెక్ట్, అలాగే ఈ హైడ్రోజన్ బాండింగ్ ఎఫెక్ట్, అలాగే స్టీరిక్ ఎఫెక్ట్ అంట, ప్రాదేశిక అవరోధం అంట, స్టీరిక్ హిండ్రెన్స్ అంట, అని చెప్పొచ్చు. ఇక బేసిటీ చూస్తే ఇక్కడ ఎనిలిన్ ఇచ్చాడు, N-మెథైల్ ఎనిలిన్, NN డైమెథైల్ ఎనిలిన్ ఇచ్చాడు. N మీద 2 మెథైల్ అనుకో, NN డైమెథైల్ ఎనిలిన్. సో ఇక్కడ +I గ్రూప్స్ పెరిగాయి కాబట్టి, సో మనకి ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్. సిలివండి. ఇక ఇంకొక కన్వర్షన్ కూడా ఇచ్చామండి, ఫినైల్ గ్రూప్స్ పెట్టి దాకా మెథైల్ తీసేసి ఫినైల్ గ్రూప్స్. ఈ ఫినైల్ గ్రూప్స్కి కొంత -I ఎఫెక్ట్, -I క్యారెక్టర్ ఉంటుందండి. ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది -M. సో ఆ ఎలక్ట్రాన్స్ తన వైపు లాక్కునే క్యారెక్టర్ ఉంటుంది మెథైల్స్తో పోల్చుకుంటే. మెథైల్ గ్రూప్స్ అయితే పెరుగుతుంది. సో ఇప్పుడు ఆర్డర్ మనకి రివర్స్ అయిపోతుంది. ఫినైల్ గ్రూప్స్ పెరిగితే ఫినైల్ గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిటీ డిక్రీజెస్. ఆల్కైల్ గ్రూప్స్, R గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్ ఇందాక చెప్పాం. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్. లేదా -I గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిటీ డిక్రీజెస్. ఇవన్నీ ఉన్నాయండి. అలాగే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగింది అనుకోండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ క్యారెక్టర్ పెరిగితే బేసిటీ డిక్రీజెస్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ తన వైపు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే ఎలక్ట్రాన్ తన వైపు లాగేస్తాయి. నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కాంజుగేషన్ రెజొనెన్స్లో పాల్గొంటాయి. నాట్ అవైలబుల్ దిస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్స్ ఇవ్వకపోతే మనం బేస్ అనము. ఎలక్ట్రాన్ దానం చేస్తే కదా మనం బేసిక్ అంటాము. సో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఇవ్వవు. ఇక్కడ చూస్తే 4 రకాల బేస్లు ఇచ్చామండి. యారోమేటిక్ ప్రైమరీ ఎమీను, అలాగే మెథైల్ ఎమీను, అలాగే బెంజైల్ ఎమీన్ ఇచ్చామండి. ఇక్కడ మనం ఆర్డర్ చూసుకుంటే మనకి ఫస్ట్ది ఆల్కైల్ ఎమీన్స్ మనకి బాగా ఫస్ట్ 3, 2, తర్వాత ఏమొచ్చేస్తుందండి 3, తర్వాత నెక్స్ట్ ఇది వస్తుందండి, ఇది ఆల్కైల్ గ్రూప్ ఉంది కదండి. నెక్స్ట్ది 3, 4, 3, 4, 3, 4, 2, 1 వస్తుందండి ఆన్సర్. సో ఇందులో మనకి హెచ్లు ఉంటాయి, ఇందులో ఫినైల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా అండి. నెక్స్ట్ది సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఇప్పుడే చెప్పానండి, +I గ్రూప్స్ అన్ని కూడా బెంజిన్ మీద ఉండి పెంచుతాయి. -I, -M గ్రూప్స్ ఉంటే బేసిటీని డిక్రీజ్ చేస్తాయి.
ఇకపోతే బేసిక్ ఆర్డర్ మనకు కొన్ని రింగ్స్ ఇచ్చామండి. స్టెయిన్డ్ రింగ్, ఇది ఫ్రీ రింగ్ అండి కంపేర్ టు 6 మెంబర్డ్ రింగ్. సో బేసిటీ పైకి ముందుకు వెళ్తున్న కొలది ఇంక్రీజెస్. రెండు కూడా 6 మెంబర్డ్ రింగే, కాకపోతే ఇందులో మెథైల్ గ్రూప్ ప్లస్ ఐ గ్రూప్ ఉంది కాబట్టి ప్లస్ ఐ గ్రూప్ ఇంక్రీజెస్ ద బేసిటీ. సో మనం ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అటు సైడ్కి వెళ్తే. ఇకపోతే ఇంకొక బేసిటీ కూడా ఇచ్చామండి. ఎఫెక్ట్ ఆఫ్ ది ఛార్జ్ని ఆధారం చేసుకోనండి. అమ్మోనియా NH2 మైనస్, NH2 మైనస్, NH2 మైనస్. సో ఇక్కడ మనం చూసుకుంటే బేసిటీ ముందుకు వెళ్తున్న కొలది ఏమవుతుందంటే చార్జ్ ఇంక్రీజెస్, నెగిటివ్ చార్జ్ ఇంక్రీజెస్. సో బేసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఇకపోతే రొజెనన్ స్టెబిలైజ్డ్ లెస్ స్టేబుల్ అండి. ఇక్కడ మనకి ఇచ్చాము డైఫెనైల్ ఎమీను, ఎనిలీను, ఇక సైక్లో హెక్సైల్ ఎమీన్ అండి. ఇది మనం చూసుకుంటే SP2, ఇది కూడా SP2. ఇక్కడ మనం చూసుకుంటే ఇది SP3. ఇకపోతే నెక్స్ట్ది మనం చూసుకుంటే ఆర్డర్ ఎలా ఉంటుందంటే మనకి ఈ ఆల్కైల్ ఎమీన్స్ మనం ఇందాక చెప్పాం, ఆల్కైల్ ఎమీన్స్ ముందు, తర్వాత ఎరైల్ ఎమీన్స్. ఆల్కైల్ ఎమీన్స్ ముందు, తర్వాత ఎరైల్ ఎమీన్స్. ఆల్కైల్ ఎమీన్సే మనకి మోర్ బేసిక్, ఎందువల్ల అంటే ప్లస్ ఐ గ్రూప్స్ ఇవి ఉంటాయి కాబట్టి. సో మనకి ఇది రాయొచ్చు. ఇకపోతే కొన్ని రకాల ఇచ్చామండి. సో మనం 50 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ చెప్పినప్పుడు ఇవి మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు ఈ మోడల్. ఇక్కడ చూస్తే దీని పేరు మార్ఫోలిన్ అంటామండి. మీరు స్టార్క్ ఎనామైన్ రియాక్షన్ చెప్పినప్పుడు సెకండరీ ఎమీన్స్ కింద దీన్ని వాడచ్చు. మార్ఫోలిన్ ఈజ్ ఏ సెకండరీ ఎమీన్, ఎందుకంటే NH గ్రూప్ ఉంది కాబట్టి. దీన్ని పెప్పరిడిన్ అంటాం, శాచురేటెడ్ పిరిడిన్. పిరిడిన్ అంటే మనకు తెలుసు మీకు, సాచురేటెడ్. సో దాని పిరిడిన్ని మనం రిడక్షన్ చేస్తే శాచురేటెడ్ పిరిడిన్ అవుతుంది. దీని పేరే పెప్పరడీన్ అంటాం, పెప్పరడీన్. ఇక్కడ చూసుకుంటే బేసిటీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ డిక్రీజెస్ ద ఎమైన్ బేసిటీ. నైట్రోజన్ మీద యొక్క ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ మీద జంట ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ని డిక్రీజ్ చేస్తాయి. ఇక్కడ కూడా క్లోరిన్ -I గ్రూప్, ఇక్కడ క్లోరిన్ -I గ్రూపు పిరిడిన్లో ఏం చేస్తుంది, బేసిటీని తగ్గేస్తుంది. సో ఇది అలాగే మీకు పిర్రోల్ ఫ్యూరాన్ అక్కడ మీకు హెట్రోసైకిల్ చెప్పినప్పుడు చెప్తాను. పిర్రోలు మనకి లెస్ బేసిక్, దేంతో పోల్చుకుంటే అండి, పిరిడిన్తో పోల్చుకుంటే. ఇక్కడ రొజెనన్స్లో పాల్గొంటుంది, ఇందులో రొజెనన్స్లో పాల్గొది, పిరిడిన్లో ఫ్రీగా ఉంటుంది, ఆల్రెడీ అది రొజెనన్స్ రింగ్ కాబట్టి అది మోర్ బేసిక్ పిరిడిన్. ఇక్కడ చూస్తే ఎమైడ్కి బేసిటీ చూస్తే ఎమైడ్స్ ఆర్ లెస్ బేసిక్, ఎమీన్స్ ఆర్ హై బేసిక్, మోర్ బేసిక్ ఉంటుంది. ఎమైడ్ ఎందువల్ల మోర్ బేసిక్ ఎమైడ్స్తో పోల్చుకుంటుంటే ఎమైడ్స్లో ఉండే జంట ఎలక్ట్రాన్స్ CO గ్రూప్తో కాంజుగేషన్లో పాల్గొంటాయి. ఎప్పుడైతే కాంజుగేషన్లో పాల్గొంటాయో అవి మరి H+ అయాన్స్కి అవైలబుల్గా ఉండవు, ఈ అయాన్స్ ఫ్రీగా ఉండవు, అవైలబుల్గా ఉండవు. దేంతో పోల్చుకుంటే, సింపుల్ ఎమీన్తో పోల్చుకుంటే నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి, ఫ్రీగా ఇస్తాయి. సో అందువలన ఎమైడ్స్ ఆర్ లెస్ బేసిక్ దాన్ ఎమీన్స్, ఎమీన్స్ కంటే లెస్ బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇక ఇక్కడ మనం ఒక మాలిక్యూల్ ఇచ్చామండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుందండి, ఈ బేసిటీ కూడా చూడొచ్చండి. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ కూడా మనకు సంకరీకరణం కూడా బేసిటీని డిస్టర్బెన్స్ చేస్తుందండి. ఇక్కడ మనం తీసుకున్నాం ఒక సైనైడ్లో నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక పిరిడిన్లో నైట్రోజన్ ఉంది, ఇక పెప్పరడీన్, దీని పేరు ఇందాకే చెప్పామండి, పెప్పరడీన్, పెప్పరడీన్, పెప్పరడీన్ అంట, పెప్పరడీన్ అని. అదే పిర్రోల్ ఇది అనుకోండి, దీన్ని మనం NH పిర్రోల్ 5 పరమాణువులు ఉన్నటువంటి నైట్రోజన్ దీన్ని అయితే పిర్రోలిడీన్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే బేసిటీ హైబ్రిడైజేషన్లో S క్యారెక్టర్ ఇంక్రీజెస్, ఎసిడిటీ ఇంక్రీజెస్, అలాగే S క్యారెక్టర్ ఇంక్రీజెస్, బేసిటీ డిక్రీజెస్. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉందండి నైట్రోజన్, ఇక్కడ నైట్రోజన్ sp2 ఉందండి, ఇక్కడ నైట్రోజన్ చూస్తే sp అండి. మీకు గుర్తుపెట్టేసుకోండి, నైట్రోజన్కి 3 సిగ్మా బంధాలు అయితే sp3, అలాగే ఒక సిగ్మా ఒక పై బంధం ఉందనుకోండి sp2, అలాగే 2 పై బంధాలు ఉన్నాయనుకోండి, 2 పై బాండ్స్ ఇవి, ఒక పై బాండ్, ఇక్కడ ఒక పై బాండ్ ఉంటే sp2, 2 పై బాండ్స్ ఉంటే sp. మన కార్బన్ కూడా అదే కదండి, కార్బన్కి చెప్పినప్పుడు అన్ని సిగ్మా ఉన్నప్పుడు sp3, ఒక పై బాండ్ ఉంటే sp2, 2 పై బాండ్స్ ఉంటే sp. కెమికల్ బాండ్ చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి. సో బేసిటీ ఇంక్రీజెస్. ఇకపోతే మీకు ఆల్రెడీ HNO చెప్పామండి, ఆల్కహాల్స్ వస్తాయి, ఇవి మనకి ఆల్రెడీ చెప్పాం, నైట్రసో డెరివేటివ్స్ వస్తాయి, ఇవి సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ప్రైమరీ ఎమీన్కి ఇవి టెస్ట్ని ఇవ్వవు, క్లోరోఫామ్తో కార్బైల్ ఎమీన్ టెస్ట్ని ఇవ్వవు, ఇది మాత్రం ఐసోసైనైడ్ని ఫామ్ చేస్తుంది.
ఐసోసైనైడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మరి మిగతావి చాలా ఉన్నాయండి, మరి అవన్నీ చెప్పవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ది డయోజినియం సాల్ట్స్కి వచ్చేసామండి. సో బెంజీన్ డయోజినియం సాల్ట్స్. బెంజీన్ డయోజినియం సాల్ట్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే, ఎనిలీన్ మనం HNO2తో చర్య పొందిస్తే, ఎనిలీన్ అంటే ఇది HNO2 నైట్రస్ యాసిడ్ అంటాం. HNO2తో చర్య పొందిస్తాం ఎనిలీన్ HNO2తో చర్య పొందిస్తే మీకు బెంజీన్ డయోజినియం సాల్ట్ వస్తుంది. లేదు ఇది కాకుండా మీకు సోడియం నైట్రైట్ ప్లస్ HCl వాడినా కూడా వచ్చేస్తుంది. అయితే ఈ బెంజీన్ డయోజినియం సాల్ట్స్ని H3PO2తో చర్య పొందిస్తారు. ఆర్థోపాస్పరిక్ యాసిడ్ అంటాం. హైపోపాస్పరస్ యాసిడ్ అంటాం. ఆర్థో కాదు, హైపోపాస్పరస్. ఈ పాస్పరస్ యాసిడ్తో చర్య పొందిస్తే నీకు ఏమొచ్చేస్తుందంటే బెంజీన్ వచ్చేస్తుంది, C6H6. మొత్తం ఎగిరిపోతుంది స్కెల్టన్ అంతా. ఇక H2Oతో మీరు చేస్తే అట్ 10 degrees సెంటిగ్రేడ్ వద్ద మీకు ఆల్రెడీ ఫినాల్ ప్రిపరేషన్ చెప్పినప్పుడు చెప్పేశానండి ఇది. సో ఫినాల్స్ వస్తాయండి, ఫినాల్స్. మరి అదే ఫినాల్ మనం బెంజీన్ కిందగా మార్చొచ్చండి. జింక్తో చర్య పొందిస్తే జింక్ ఆక్సైడ్ తొలగిపోయి మనకు వచ్చేస్తుంది. స్టెప్స్ రకరకాల రాయొచ్చు, మరింత మనకు స్పేస్ లేదు కానీ. ఇక అదే NaNO2తో చర్య పొందించామనుకోండి, సోడియం నైట్రేట్ కాపర్ ఆక్సైడ్తో వేడి చేస్తే నీకు నైట్రోబెంజిన్ వస్తుందండి. వెరైటీ రియాక్షన్ అండి ఇది, నైట్రోబెంజిన్ వస్తుంది. ఇక బెంజీన్ డయోజినియం సాల్ట్స్ ఇంకొక రియాక్షన్స్ కూడా మనం ఇచ్చామండి. ఈ రియాక్షన్స్ మీరు చూస్తే మీకు CuCN అన్నామండి. CuCNతో చర్య పొందిస్తే బెంజిన్ దాన్ని సైనోబెంజిన్స్ వస్తాయి, సైనైడ్ గ్రూప్స్ నీకు రీప్లేస్ అవుతుంది. ఇక KIతో చర్య పొందిస్తే ఐడోబెంజిన్ వస్తుందండి. అలా కాకుండా దీన్ని మనం HbF4తో చర్య పొందించితే మనకి HbF4తో ఇది ఇక్కడండి, HbF4తో మనం చర్య పొందిస్తే ఫ్లోరోబెంజిన్ వస్తుందండి. లేదు ఇక్కడ మనం 2 రకాలుగా మనం చేయొచ్చండి. ఎక్కడంటే బ్రోమోబెంజిన్ రావడానికి మనం 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి కాపర్ ప్లస్ HBr కలపొచ్చండి, లేదా CuBr కలపొచ్చండి. ఈ CuBr కలిపే రియాక్షన్ మనం ఏమంటామంటే శాండ్ మేయర్ రియాక్షన్ అంటాం. రాడికల్ మెకానిజం శాండ్ మేయర్ రియాక్షన్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో శాండ్ మేయర్ రియాక్షన్. శాండ్ మేయర్ రియాక్షన్లో హ్యాలోజన్ ఏమవుతుందంటే X=ClBr అవుతుందండి. అయోడిన్ని ఇంకా ఫ్లోరైడ్ని మనం పొందలేము శాండ్ మేయర్ రియాక్షన్లో. ఫ్లోరైడ్ బ్రామైడ్ ఆల్రెడీ చెప్పాను, ఇంత హ్యాలో కాంపౌండ్స్ చెప్పినప్పుడు చెప్పాను. అదే HbF4 మనం వాడి చేస్తే దీన్నే మనం షీమన్ రియాక్షన్ అంటాం. షీమన్ రియాక్షన్, ఫ్లోరోబెంజిన్ తయారు చేసే రియాక్షన్ని షీమన్ రియాక్షన్ అంటాం. షీమన్ రియాక్షన్, దాన్ని బల్జ్ షీమన్ రియాక్షన్ కూడా అనొచ్చు. బల్జ్ షీమన్ రియాక్షన్ అంటాం, ఫ్లోరోబెంజిన్ తయారు చేస్తామండి. సో CuCr అంటాం. అలా కాకుండా CuHbr కానీ CuCl చేస్తే మనం దీన్ని గాటర్మన్ రియాక్షన్ అంటామండి. గాటర్మన్ రియాక్షన్ ఆల్రెడీ బెంజిన్ రియాక్షన్స్ మీకు చెప్పినప్పుడు గాటర్మన్ కోచ్ రియాక్షను, గాటర్మన్ ఫార్మైలేషన్ రియాక్షన్ మనం అక్కడ డిస్కస్ చేసామండి. బెంజిన్ COHClతో చర్య పొందిస్తే ఆల్డిహైడ్ వస్తుంది. CO వచ్చినప్పుడు కోచ్, గాటర్మన్ కోచ్. అదే HCl/HCN వాడితే ఫార్మాల్డిహైడ్ గ్రూపే వస్తుంది బెంజిన్ మీద. సో నీకు బెంజాల్డిహైడ్ వస్తుంది. దాన్ని మనం ఏమన్నామంటే గాటర్మన్ ఫార్మైలేషన్ రియాక్షన్ అంటాం. HCl/HCNతో చర్య పొందిస్తే, CO+HClతో చర్య పొందిస్తే దాన్ని గాటర్మన్ కోచ్ రియాక్షన్ అంటాం. రెండిట్లో బెంజాల్డిహైడ్ వస్తుంది. సో ఇది వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, చూడండి. ఇకపోతే నెక్స్ట్ది కపులింగ్ రియాక్షన్స్ కూడా బెంజిన్ డయాజినియం క్లోరైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది నెంబర్ ఆఫ్ కపులింగ్ రియాక్షన్లో పాల్గొంటుందండి. మీకు ఫినాల్తో చర్య పొందించిన లేదా నాఫ్తాల్ లేదా ఆల్ఫా నాఫ్తాల్ కూడా తీసుకోవచ్చండి. దీన్ని మనం బీటా నాఫ్తాల్ అంటాం. OH ఎక్కడ ఉంటే దీన్ని ఆల్ఫా పొజిషన్ అంటాం. ఇది ఆల్ఫా నాఫ్తాల్. ఇది మనకి లోకస్ రియేజెంట్ కూడా. ఇది లోకస్ రియేజెంట్ కార్బోహైడ్రేట్లు గుర్తించడానికి మనము మాలిష్ కారకం వాడుతామండి. సో మాలిష్ రియేజెంట్ అండి. లోకస్ కారకం వేరండి. ఆల్కహాల్స్లో కాన్సన్ట్రేషన్ జింక్ క్లోరైడ్, కాన్సన్ట్రేషన్ HCl, ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్, కాన్సన్ట్రేషన్ HClని లోకస్ రియేజెంట్ అంటాం. ఇది మనకి గుర్తించడానికి
సెకండరీ టెర్సరీ ఆల్కహాల్స్ని గుర్తించడానికి వాడతాం లోకస్ కారకం. కార్బోహైడ్రేట్లు వాడడానికి గుర్తించడానికి మాలిష్ కారకం వాడతాం. సో మనం ఇది ఆల్ఫా నాఫ్తాల్ అంటాం, మాలిష్ కారకం. ఇది బీటా నాఫ్తాల్. ఇది మీరు ఆల్రెడీ ప్రైమరీ ఇమ్యూన్ టెస్ట్ చేసినప్పుడు, ఎజోడై టెస్ట్ చేసినప్పుడు స్కార్లెట్ రెడ్ అవక్షేపం వస్తుంది. ఈ వీడియో కూడా ప్రాక్టికల్ క్లాస్ నేను పెట్టాను. స్కార్లెట్ రెడ్ కలర్ అవక్షేపం వస్తుంది, ప్రాక్టికల్ ల్యాబ్ యూట్యూబ్లో ఉంది నాది. ఇకపోతే ఫేనాల్తో చేస్తే మీకు ఏమొచ్చేస్తుంది అంటే, ఫేనాల్తో చర్య పొందిస్తే పారాహైడ్రాక్సీ ఎజోబెంజిన్ వస్తుందండి. పారాహైడ్రాక్సీ ఎజోబెంజిన్ అంటే ఫేనాల్కి పారా స్థానంలో ఎజో గ్రూపు కపులింగ్ చేయబడింది. సో ఇవి డైస్ కలర్ని కలిగి ఉంటాయి. ఎజో గ్రూపులు డైస్, ఇవి క్రోమోఫోర్ గ్రూప్స్ స్పెక్ట్రోస్కోప్ చెప్పినప్పుడు తెలుస్తుంది. ఇవి డైస్, ఇవి ఆరెంజ్ కలర్ అవక్షేపం అనే వస్తాయి, ఎల్లో లేదా ఆరెంజ్ అవక్షేపం వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ది బెంజీన్ NaOHతో చర్య పొందిస్తే వీటిని మనం బైఫెనైల్స్ అంటామండి. 2 రింగ్స్ కలిసిపోయినవి వచ్చేసే బైఫెనైల్స్. మీరు సుజుకి క్లస్టర్ కెమిస్ట్రీలో సుజుకి కపులింగ్ రియాక్షను, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ చదువుతున్నారు అక్కడ మీరు. కపులింగ్ రియాక్షన్స్ బర్చ్వాల్డ్ హార్ట్విక్ కపులింగ్లో ఎమైడ్స్ వస్తాయి, బైఫెనైల్స్ కలపచ్చు. ఎమైడ్స్ వస్తాయి అందులో, ఎమీన్స్, హయ్యర్ ఎమీన్స్. ఇక మీరు సుజుకి కపులింగ్ రియాక్షన్, సోనీ గిసరా కపులింగ్ రియాక్షన్, పెల్లాడియం సమక్షంలో మనం కపులింగ్ చేస్తే మీకు బైఫెనైల్స్ కాంపౌండ్స్ వస్తాయి. దీన్ని బైఫెనైల్ లేదా బై ఎరైల్ కాంపౌండ్ అనొచ్చు. సో దీన్ని మనం ఈ రియాక్షన్ ఏమని పిలుస్తామంటే గోంబర్గ్ రియాక్షన్ అంట. గోంబర్గ్ రియాక్షన్. సో ఇది ఒకటండి. సో ఇవన్నీ మీరు రాసేయడమేనండి. సో మీకు ఎమినో డైజో గ్రూప్ ఎక్కడ అటాచ్ చేయబడుతుంది, ఎక్కడ అటాచ్ చేయబడుతుంది. సో దీనికి వచ్చేటప్పటికి ఎక్కడ అటాచ్ చేయబడుతుంది, ఈ డైజో ఈ గ్రూప్ అంతా కూడా ఎక్కడ వస్తుంది. కపులింగ్ అంటామండి. ఇది ఈ రియాక్షన్ ఏమంటామంటే కపులింగ్. సాధారణంగా ఈ రియాక్షన్ యాలిఫాటిక్ ఎమీన్స్లో మనం చూడలేము, ఈ రియాక్షన్స్ రావు, కపులింగ్ రియాక్షన్స్. ఇంకా వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ కొన్ని ఇచ్చామండి. సో ఇక్కడ మనం చూస్తే సేమ్ బెంజీన్ డయోజనియం క్లోరైడ్ని ఈసారి ఎనిలిన్తో చేస్తున్నామండి. సో ఎనిలిన్తో చేసినప్పుడు సేమ్ కపులింగ్ రియాక్షన్ జరుగుతుందండి. సేమ్ మనకి ఇందాక ఫేనాల్తో ఎలా జరిగిందో దీనికి కూడా అలాగే జరుగుతుందండి. సో పారా ఎమినో ఎజోబెంజిన్ వస్తుందండి. పారా స్థానంలో ఇక్కడ నీకు ఎజో గ్రూప్ ఇక్కడ కలపబడుతుందండి. N2 తొలగిపోతుంది, HX తొలగిపోతుంది. సో మీకు 2 కూడా గ్యాస్ మాలిక్యూల్స్. సో మీకు కపులింగ్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇది కూడా మీకు ఆరెంజ్ కలర్ అవక్షేపం వస్తుంది. అలా కాకుండా టిన్ HCl లేదా జింక్ ఎసిటిక్ యాసిడ్, ఇది ఒక వీక్ రిడక్షన్ రియేజెంట్ అండి. ఇది వీక్ రిడక్షన్ అండి. ఎందుకంటే వీక్ మీడియం తీసుకున్నాం యాసిడ్స్, టిన్ HCl కాదండి, SnCl2 సమక్షం చేస్తే మీకు ఇది వీక్ మీడియం చేసినప్పుడు మీకు ఫెనైల్ హైడ్రోజైన్స్ అండి. దీని పేరు ఫెనైల్ హైడ్రోజైన్ అంటాం. హైడ్రోజైన్ అంటే NH2 లేదా దీన్ని మనం ఫెనైల్ హైడ్రోజీన్ అని కూడా చదవచ్చు. అదే జింక్ HCl వంటి స్ట్రాంగ్ రిడక్షన్ చేస్తే మీకు ఏమొచ్చేస్తాయి అంటే ఎనిలీన్స్ వచ్చేస్తాయండి. NH2 గ్రూప్ వచ్చేస్తుంది, ఎనిలీన్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పొందొచ్చండి బెంజీన్ డయోజనియం క్లోరైడ్ సంబంధించినటువంటి కపులింగ్ రియాక్షన్స్. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కపులింగ్ రియాక్షన్స్, అలాగే ఈ శాండ్మేర్ రియాక్షన్, దీన్ని గాటర్మన్ రియాక్షన్ అంటాం. HBr Cu+HCl. దీన్ని శాండ్మేర్ రియాక్షన్లో CuBr వాడచ్చు, CuCl వాడచ్చు. ఇది బల్జ్ సేమన్ రియాక్షన్ అంట. KI సొల్యూషన్తో చర్య పొందిస్తే ఐడోబెంజిన్స్ వస్తాయి. ఇవ్వండి రియాక్షన్స్. మళ్ళీ ఈ రెండు ఐడోబెంజిన్ని 2 తీసుకొని మనం కాపర్ సమక్షంలో చేసామనుకోండి, మళ్ళీ మనకి బైఫెనైల్స్ వచ్చేస్తాయండి. ఇందాక మనం చూపించినట్టుగా బైఫెనైల్స్ వచ్చేస్తాయండి. సో దీన్నే ఏ రియాక్షన్ అన్నామంటే ఉలేమాన్ రియాక్షన్ అన్నామండి. కాపర్ సమక్షం చేస్తాం, ఉలేమాన్ రియాక్షన్ అంటామండి. సో ఇవండి రియాక్షన్స్. సో ఒకసారి మనం చూస్తే, సో మనకి ఆల్మోస్ట్ ఎమీన్స్ టాపిక్ చెప్పేసాము. ఇందులో బేసిక్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఈరోజు పెడతాను, కొన్ని PDF మీరు అందులో చూసుకోవచ్చు. ఎమీన్స్ కొన్ని బెంజీన్ మీద సబ్స్టిట్యూటెడ్ ఉన్నటువంటివి. అయితే పారా సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్సే మనకి ఎక్కువ బేసిక్ కలిగి ఉంటాయి. ఆర్థో ఎఫెక్ట్ వలన ఆర్థో సబ్స్టిట్యూటెడ్ ఎమీన్స్ లెస్ బేసిక్ ఉంటుంది ఆర్థో ఎఫెక్ట్ వలన. అలాగే కీలేషన్ గ్రూప్స్ ఉండడం వలన
అదే ఎసిడిటీ మాత్రం ఆర్థో ఎఫెక్ట్ ఉండడం వల్ల పెరుగుతుంది. ఆర్థో ఎఫెక్ట్ వల్ల ఎసిడిటీ పెరుగుతుంది, బేసిటీ మాత్రం తగ్గిపోతుంది. సో అది మీకు పెడతాను త్వరలో, చూడండి. మరి థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. ఓకే, మరి మీ అందరికీ ఇదే చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, మరి రేపు క్లాస్లో నెక్స్ట్ ట్యూస్డే క్లాస్లో మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్, డైబోరేను, బారజేను, సిలికోన్స్, అంతర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, సుడో కాంపౌండ్స్, సుడో హాలోజన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ చాలా చాలా బాగుంటుంది. అందులో కార్బైడ్స్, హైడ్రాలసిస్, గ్రాఫైటు, డైమండ్, బక్మినర్ ఫులరిన్, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే ఆక్సీ యాసిడ్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి సో మరి థ్యాంక్